నేను మొన్నే ప్రస్తావించాను. ముందు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి మనం భక్తుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. ఇంతకుముందు శ్రీవాణి తీసేస్తానంటే చాలా తప్పు. శ్రీవాణి ద్వారా బ్రేక్ దర్శనానికి రాజకీయ నాయకుల దగ్గర బారులు తిరగకుండా 10,000 రూపాయలు పెట్టి సరే అంత ఎఫర్ట్ చేయగలుగుదాం అనుకున్నటువంటి వాళ్ళే వస్తారు. దాంతోపాటు ఆ డబ్బులతో ఆలయాల నిర్మాణం జరుగుతుంది. దళితవాడల్లో, గిరిజనవాడల్లో, బడుగు బలహీన వర్గాలు ఉండేటటువంటి ప్రాంతాల్లో అది అటు రెండు వైపులా ప్రయోజనం ఉంది. కాబట్టి దాన్ని తీయడం మంచిది కాదన్నది ఎలక్షన్స్ ముందు నుంచి చెప్తాను. ఎలక్షన్స్ అయ్యాక కూడా చెప్తానే వచ్చాను. టీటీడీ బోర్డు రాకముందు చెప్పాను, టీటీడీ బోర్డు వచ్చాక కూడా మాట్లాడుకున్నాను. ఒక రకంగా మంచి పనే చేశారు. ఇప్పుడు ఆలయాలు ఎస్సీ ఎస్టీ ప్రాంతాల్లో ఆలయాలు కట్టడానికి కంటిన్యూ చేస్తుంది ప్రభుత్వం. అట్లాగే శ్రీవాణి కంటిన్యూ చేసుకొస్తున్నారు. అట్లాగే మొన్నే చెప్పాను, ఏదైతే ఒక రోజుకి నిన్న మొన్న కూడా నా వీడియోలు ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. ఒక రోజుకి 70,000 60,000 దర్శనాలు చేయగలం, మ్యాక్సిమం 90,000 చేయగలం. బాగా తోసి అవతల పడేస్తే అట్లాంటి సందర్భంలో అసలు ఏదైతే వైకుంఠ